ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సిలువలోన యేసుని త్యాగము తలచిన రుధిరమంత కార్చెనే యేసుని దేహము. సిలువలోన యేసుని త్యాగము తలచిన రుధిరమంత కార్చెనే యేసుని దేహము. నలిగిపోయెనే ముద్దగా మారెనే. నలిగిపోయెనే ముద్దగా మారెనే నా యేసుని దేహము. సిలువలోన యేసుని త్యాగము తలచిన రుధిరమంత కార్చెనే యేసుని దేహము. ప్రియమైన శ్రోతలు, లేఖనాన్ని ధ్యానించక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, కృపగల తండ్రి, మీ పరిశుద్ధమైన లేఖనాలను చదువుకుంటూ ధ్యానిస్తూ ఉండగా ఆధ్యాత్మికంగా ఎదగటానికి సహాయము చేయమని, ఎంతో ఆశతో వాక్యాన్ని వినాలని వచ్చిన మా ప్రియ శ్రోతలను మీరు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. ఈ దినాన మనం ధ్యానించబోయే అంశము దాసుడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు ఒక పత్రికను రాస్తూ తన 6వ అధ్యాయంలో దాసత్వమును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు మీరు పాపమునకు బానిసలై దానిచేత బంధించబడ్డారు. అయితే ఇప్పుడు మీరు క్రీస్తును కనుగొని మార్పు చెందారు గనక మీకు ఒక ప్రత్యేకమైన అవకాశం ఇవ్వబడింది. దాసులుగా ఉండటమా, లేక ఆయనకే సొంతమై ఆయన స్వాధీనంలో ఉండటమా అనేది మీరే నిర్ణయించుకోవాలి. ఇక్కడ పౌలు చెప్తున్న పోలిక చూడండి. మీకు సులువుగా అర్థమవ్వాలని ఇక్కడ యజమానులు, దాసులు అనే ఉపమానాన్ని వాడుతున్నాను. ఒకప్పుడు మీరు సమస్త విధములైన పాపములకు దాసులుగా ఉన్నారు. అలాగే ఇప్పుడు సమస్తమైన నీతికి, పరిశుద్ధతకు మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొనండి. పాపానికి మీరు దాసులై ఉన్న రోజుల్లో నీతిని గూర్చి ఏమాత్రం ఆలోచించిన వారు కాదు. దాని ఫలితమేమిటి? వాటిని గూర్చి మీరిప్పుడు సిగ్గుపడుతున్నారు కారా? అలాంటి వారందరి అంతము నిత్య నరకమే. అయితే ఇప్పుడు మీరు పాపము యొక్క బలము నుండి విడిపింపబడి క్రీస్తుకు దాసులయ్యారు గనక దానివలన కలిగే ఫలం పరిశుద్ధత, నిత్యజీవం. పాపానికి వచ్చే జీతం మరణం. అయితే దేవుని కృపావరం ప్రభువైన యేసుక్రీస్తులో నిత్యజీవం. పౌలు ఇక్కడ 2 రకాల జీవిత విధానాలను గూర్చి మాట్లాడుతున్నాడు. ఒకవైపు మారుమనసు లేని లోక సంబంధి. ఇతను క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినవాడు కాదు. ఇలాంటివాడే పాపానికి దాసుడు. ఇలాంటివారికి పాపాన్ని అనుసరించడం మినహా మరో దారి లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటివారు కనీసం దేవుణ్ణి నమ్మలేరు కూడా. వీళ్ళు క్రీస్తు సువార్తను తిరస్కరించినవారని పౌలు చెప్తున్నాడు. నిజాయితీగా మీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలించి చూచుకొనండి. మీరు పాపానికి దాసులయ్యున్నప్పుడు దానివలన మీకు కలిగిన ఫలమేమిటి? ఒక్కసారి వెనుకకు తిరిగి ఆ జీవితాన్ని చూసుకుంటే మీకు గుర్తొచ్చేవన్నీ మీకు సిగ్గు తెచ్చే జ్ఞాపకాలే కాదా? మీరు పాపానికి దాసులయ్యున్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేకుండా ఉన్నారు. దైవికమైన సంగతులన్నీ మీకు అర్థం లేనివిగా అనిపించాయి. క్రీస్తును గూర్చి మీరు పట్టించుకున్నవారు కారు. మీ పాపపు దాసత్వంలో మరింత కూరుకుపోతున్నారు. మనస్సాక్షిని గూర్చిన చింత లేదు. మంచి చెడులను గూర్చిన ధ్యాస అసలే లేదు.
అంతేకాదు ఇలాంటివారు ఇది చేయవచ్చా చేయకూడదా అనే మానసిక ప్రయాస వారికి ఉండదు. కొన్నిసార్లు విచక్షణ లేని మృగంలా ఏది చేయాలనిపిస్తే అది వారు చేస్తారు. అసలు ఇంత భయంకరమైన వాటిని మనం ఎలా చేశాం అని కొంతమంది ఇప్పుడు సిగ్గుపడుతూ ఉంటారు. ప్రియమైన శ్రోతలు, మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. ఇలాంటి జీవితం మిమ్మల్ని నడిపించేది మరణానికే. ఇక్కడ పౌలుగారు మాట్లాడుతున్న మరణం భౌతిక మరణాన్ని గూర్చి కాదు, దేవుని చేత తిరస్కరింపబడి ఆయన నుండి శాశ్వతముగా వేరైపోయిన నిత్య మరణాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు. దానినే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నరకం అంటూంది. అది దేవుడి లేని నిత్యత్వం. దేవుని నుండి వేరైపోయాక మిగిలినదంతా సమస్తమైన చెడుగు, దుష్టత్వం మాత్రమే. కొంతమంది అనుకుంటారు, పర్వాలేదు, అక్కడ నాకు చాలామంది తోడుగా ఉంటారు కదా, నాకేమీ భయము లేదు అని భ్రమపడుతూ ఉంటారు. ఒక్క మాట చెప్తాను వినండి. పరలోకంలో దేవుడు వారికి ఇవ్వబోయే దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఈ నరకం. దేవుడు తన ప్రజలకు ఇచ్చే సన్నిహిత సాంగత్యం, సహవాసం, స్నేహబంధం మొదలైనవి ఏవి దీనిలో కనబడవు. ఒక్క క్షణం దీని గూర్చి ఆలోచించండి. ఒక చిన్న ఉదాహరణ. ఒకవేళ నీవు భయంకరమైన క్యాన్సర్తో బాధపడుతూ చనిపోబోతున్నావు అని అనుకుందాం. అదే గదిలో ప్రక్కనున్న మరో వ్యక్తి కూడా చనిపోతున్నాడు అని అనుకుందాం. అప్పుడు నీకు నీ బాధ నుండి ఉపశమనం కలుగుతుందా? లేదు కదా. నరకంలో ఒకరికొకరు తోడుండటం, సహాయం చేయటం, సహకరించుకోవటం లేదా ఓదార్చుకోవటం ఇలాంటివి ఏమీ నరకంలో ఉండవు సుమా. నరకంలో ఓదార్పు అన్నదే దొరకదు. ఎందుకంటే అది కేవలం భౌతికమైన యాతన మాత్రమే కాదు, అది ఆత్మకు సంబంధించినది కూడా. ఒకవేళ నీటి ప్రమాదంలో ఉన్న నీవు లైఫ్ బోటును మిస్ అయ్యావు అనుకో, అది నీకోసం తిరిగి రాదు కదా. అప్పుడు ఆందోళన, నిస్పృహ, సర్వం కోల్పోయిన స్థితి, నిరీక్షణ లేని గతి. అదే నరకమంటే. గమనించండి, పాపానికి దాసులుగా బ్రతికే జీవన శైలి చివరికి నిన్ను నడిపించేది నిత్య నరకానికే, దేవుని నుండి దూరమైన అంతులేని నిత్యమైన నిస్పృహకే. పౌలు ఈ పోలిక నుంచి ఇంకాస్త ముందుకెళ్తూ, ఇప్పుడు మీరు క్రీస్తును కనుగొన్నారు, మారు మనసు పొందారు గనక మీరు దేవునికి దాసులుగా ఉండటానికి నిర్ణయించుకోవచ్చు. పాపపు దాసత్వానికి ఫలము ఉన్నట్లుగానే దేవునికి దాసులైనప్పుడు కూడా కొన్ని ఫలాలు ఉన్నాయి. దేవునితో అనుబంధం మనకు నీతి ఫలాలను, మంచి ఫలాలను, దేవుడు తన ప్రజలకు ఇవ్వదలచిన శ్రేష్టమైన సంగతులను అందిస్తుంది. నెమ్మదిగల మనసు జీవితానికి ఓ పరమార్థం. అపరాధ భావన నుండి విముక్తి, ఆందోళన నుండి విముక్తి. అంతేకాదు, దుఃఖము నుండి, విచారము నుండి విముక్తిని అందిస్తుంది. దేవుడు తనతో వారికున్న అనుబంధాన్ని బట్టి దేవునికి దాసులవ్వాలని తీర్మానించుకున్న వారికి కలిగే ఫలాలు ఇవే. అప్పుడు నీవు ప్రార్థన చెయ్యాలి, దేవా, నన్ను, నాకు కలిగిన సమస్తాన్ని నీవు తీసుకొని నీ మహిమ కొరకు వాడుకో అని చెప్పి నీవు ప్రార్థన చెయ్యాలి. పాపానికి దాసులమైతే ఎలా అంతిమ ఫలం ఉంటుందో అలాగే దేవునికి దాసులమైనప్పుడు కూడా అంతిమ ఫలం ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చివరి వచనం ఈ విషయాన్ని సూటిగా స్పష్టంగా చెబుతుంది. దేవునికి దాసులైన వారికి కలిగే అంతిమ ఫలం నిత్యజీవం. దేవునితో అనుబంధం వల్ల దొరికే ప్రతి సంగతి సమాధానం, ఆదరణ, జీవితానికి సార్థకత్వం, సమస్తమైన భయాందోళన నుండి విడుదల. ఇది క్షేమకరమైన దీవెన. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇవన్నీ భూమి మీద బ్రతికే ఈ జీవిత కాలానికి మాత్రమే కాదు, అంతమే లేని శాశ్వత కాలానికి కూడా అదే నిత్యజీవం. చివరిగా మనం చేసేది ఏదైనా ఒక చర్యతో ప్రారంభిస్తాం. ఆ చర్య అలవాటుకు దారితీస్తుంది. ఒక అలవాటు పదే పదే చేస్తుంటే అది చివరకు వ్యక్తిత్వంగా మారుతుంది. ఆ వ్యక్తిత్వమే జీవనశైలి అవుతుంది, లేదా ఒక దుర్మార్గపు జీవనశైలే కావచ్చు. ఈ ఇద్దరినీ పోల్చి చూడండి. యేసును సొంత రక్షకునిగా అంగీకరించని ఒక అవిశ్వాసి సాతానుకు బందీ అయి బాధింపబడుతూ ఉంటాడు. అంతేకాదు, తన జీవితకాలమంతా పాపానికి దాసుడై ఉంటాడు. అలాంటి వారు
నిత్యము పాప స్వభావముతో నిండి ఉంటారు. వారిలో ఉన్న సమస్తం వారిని అంతకంతకు దిగజారుస్తూ అవమానకరమైన వాటికి, చివరికి మరణానికి వారిని నడిపిస్తుంది. ఆ మరణం ఇక్కడ భూమి మీద కలిగే భౌతిక మరణం మాత్రమే కాదు, అది పూర్తిగా నిరాశతో కూడిన ఏ నిరీక్షణ లేని నిత్యమైన మరణం. ఒక విధంగా మానసికపరమైన నిత్య మరణం. ప్రియమైన శ్రోతలు, జాగ్రత్తగా వాక్యాన్ని వింటున్నారు కదా. పౌలు దీనికి భిన్నంగా ఉన్న మరో వ్యక్తి గురించి చెబుతున్నాడు. నేను క్రీస్తును వెంబడించటానికి నిర్ణయించుకున్నాను, ఆయనే నా దేవుడు, నన్ను నేను పూర్తిగా ఆయనకు సమర్పించుకున్నాను, నేనాయనకు దాసున్నయ్యాను అని ఇతనంటాడు. అలాంటి జీవన శైలి మేలైన ఫలాన్ని ఇస్తుంది. అవి మనం అతిశయించదగిన, సంతోషించదగిన క్షేమకరమైన ఫలాలు. దేవుడు తన ప్రజల కొరకు సిద్ధపరిచిన ఆ శ్రేష్టమైనవి అన్నీ కేవలం ఈ భూమి మీద బ్రతికే కాలానికి మాత్రమే కాదు, నిత్యత్వానికి కూడా. దేవుడు తన ప్రజలకు ఇచ్చే మహిమకు అంతమనేదే లేదు. శిలువలో క్రీస్తు వారి కొరకు సంపాదించి పెట్టిన ఆ నిత్య నివాసానికి ఆయన వారిని తీసుకునిపోతాడు. దేవునికి ఇష్టమైన వారలారా, గమనించండి, రెండే నిర్ణయాలు: పాపానికి దాసుడవా లేక దేవునికి దాసుడవా? రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చివరి వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది: పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఈ విలువైన బహుమానం, ఈ శ్రేష్టమైన బహుమానం మా శ్రోతలందరికీ కలగాలన్నదే మా ఆశ. ఇంతటి గొప్ప ధన్యత దేవుడు మనకు, మన కుటుంబాలకు దయచేసి దీవించునుగాక. ఆమెన్. వివరములకు మా ఇమెయిల్ listenersfeedback@gmail.com, వాట్సాప్ SMS కొరకు ఫోన్ నంబర్ 8523047990. పరిశుద్ధ దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్. పాప శాపము మోసిన యేసు నీకే వందనం. మనిషిని ప్రేమించిన దైవం నీవు కాక ఇంకెవరయ్యా? పాప శాపము మోసిన యేసు నీకే వందనం. మనిషిని ప్రేమించిన దైవం నీవు కాక మరి ఎవరయ్యా? విడనాడని బంధము కలిగి ప్రాణము పెట్టిన యేసయ్యా, విడనాడని బంధము కలిగి ప్రాణము పెట్టిన యేసయ్యా. సిలువలోన యేసుని త్యాగము తలచిన రుధిరమంత కార్చెనే యేసుని